హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియోలో. ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఒక బౌల్లో అయితే కొంచెం వాటర్ అయితే తీసుకున్నానండి. ఆ వాటర్లో వచ్చేసరికి కొబ్బరి నూనె అయితే వేస్తున్నానండి. దీన్ని ఎలా యూస్ చేస్తామనంటే, మనకి డోర్స్ అనేవి ఉంటాయి కదండి. డోర్స్ అనేవి మనం క్లీన్ చేసుకోకపోతే డస్ట్ అనేది చాలా ఉంటుందండి. మనకైతే అది కనిపించదు కానీ చాలా డస్ట్ అనేది ఉంటుందండి. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటున్నామంటే డోర్స్ అనేవి మంచి షైనీగా అయితే ఉంటాయండి. మనం దీంట్లో వచ్చరికి ఆయిల్ అనేది వేసాం కాబట్టి డోర్స్ అనేవి షైనీగా ఉండడానికి ఆయిల్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. మనం డోర్స్ అయినా, మనకి దివాన్ ఉంటుంది కదండి, దివాన్ అయినా, కాట్ అయినా, డబల్ కాట్ అయినా సరేనండి, మనం డైరెక్ట్గా వాటర్ తోటి అయితే క్లీన్ చేయకూడదండి. అది పాడైపోతుంది వుడ్ అనేది. అందుకోసమనే నేనైతే దీనిలోకి అయితే ఆయిల్ అనేది వేసానండి. అది కూడా మనం క్లాత్ని కూడా బాగా గట్టిగా అయితే పిండేసుకోవాలండి, వాటర్ అనేది ఎక్కువగా లేకుండా. ఈ విధంగా పిండేసుకొని మనం నీట్గా తుడిచాము అని అంటే చూస్తున్నారు కదండి ఎంత షైనీగా అయితే ఉందో. ఈ విధంగా మనకైతే మంచి షైనీగా అయితే తయారవుతుందండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే మనమైతే క్లీన్ చేసుకోవచ్చండి. కాట్ చూస్తున్నారు కదండి, దివాన్ని కూడా ఈ విధంగానే నేను క్లీన్ చేస్తున్నానండి. అంతేకాకుండా మనకి డబల్ కాట్ ఉంటుంది కదా, డబల్ కాట్ని కూడానండి మనం నీట్గా క్లీన్ చేసుకున్నాము అని అంటే, ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉంటాయి అప్పటికప్పుడు మనం పెద్ద ప్రాసెస్ పెట్టి క్లీన్ చేయాలంటే అంత టైం అనేది ఉండదు కదండి. ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా అయితే ఒక్కసారి క్లీన్ చేసామనుకోండి డస్ట్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి మనకైతే మంచి షైనీగా అయితే కనిపిస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. నేను శారీ ఫోల్డింగ్ అనేది మనకి తక్కువ స్పేస్లో ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. అంతేకాకుండా మనం శారీ, బ్లౌజు, పెట్టికోట్ అనేది ఒకటే చోట పెట్టుకున్నాం అనుకోండి, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏమైనా శారీ కట్టుకోవాలని అనుకుంటే అప్పుడు వెతుక్కుంటామంటే మనం బ్లౌజ్ ఎక్కడుంది, పెట్టికోట్ ఎక్కడుందని అప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది కదండి. అలా వెతుక్కోవాల్సిన పని లేకుండా మనం సింపుల్గా ఈజీగా శారీని, బ్లౌజ్ని, పెట్టికోట్ని ఒకటే చోట ఎలా పెట్టుకోవాలి, ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది అయితే నేను సింపుల్గా అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారనంటే మనం ముందుగా వెతుక్కునే ప్రాబ్లం అనేది ఉండదండి. ఎప్పుడు చూసినా సరేనండి, ఏమైనా కావాలి అని అంటే శారీస్ గురించి పెట్టికోట్ అయితే కనపడదండి. మనకి మ్యాచింగ్ పెట్టికోట్ కావాలంటే వెతుక్కోవాల్సి వస్తుంది కదండి. ఈ విధంగా పెట్టుకున్నారంటే వెతుక్కోవాల్సిన ప్రాబ్లం లేకుండా మనం ఎక్కడికైనా జర్నీలకు తీసుకుపోవాలన్నానండి డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చు అండి. మనం వెతుక్కోవాల్సిన పనే లేదండి. ఈ విధంగా ఒక ప్రాసెస్లో అయితే మనం పెట్టేసుకోవచ్చు అండి. ఇంకొక ప్రాసెస్ కూడా నేను చూపిస్తానండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో అయితే మనమైతే క్యారీ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి బ్లౌజ్ సపరేట్గా, పెట్టికోట్ సపరేట్గా పెట్టుకున్నా కూడా ఎక్కువ స్పేస్ అయితే ఆక్రమిస్తుంది కదండి. అలా లేకుండా మనకి తక్కువ ప్లేస్లో అయితే మనం నీట్గా అయితే పెట్టేసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా శారీలో వచ్చేసరికి మనం పెట్టికోట్ అనేది పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది చూస్తున్నారు కదండి. ఈ విధంగా బ్లౌజ్ అనేది ఓపెన్ చేసుకొని మనం నీట్గా ఈ శారీ అనేది పైన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్నా సరేనండి మనకి శారీ, బ్లౌజు, పెట్టికోట్ అనేది ఒకటే చోట ఉంటుందండి. మనం వెతుక్కోవాల్సిన పని లేకుండా మనకు నీట్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా మనం బీరువాలో పెట్టుకోవచ్చు. మనం జర్నీలు చేసేటప్పుడు క్యారీ చేసుకునే దానికైనా చాలా ఈజీగా అయితే ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం పెట్టుకున్నామంటే చూస్తున్నారు కదండి ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా నీట్గా అయితే మనం ఒకటే చోట అయితే మనం అరేంజ్ చేసుకున్నాము అని అంటే మనం వెతుక్కోవాల్సిన ప్రాబ్లం లేకుండా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. అదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి. వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు చేసే ఒక్క లైక్ నాకైతే మంచి సపోర్ట్ని అయితే ఇస్తుందండి. తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే. చూస్తున్నారు కదండి, నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా బ్యాంగిల్స్ అనేవి మనకి కలర్ పోయిన బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదండి. అలా కలర్ పోయిన బ్యాంగిల్స్ని ఏం వాడతాంలే అని పడేస్తాం కదండి, పక్కన పెట్టేస్తాం కదండి. అలా పక్కన పెట్టుకోకుండా మనకి కలర్ పోయిన బ్యాంగిల్స్ని కూడా మనమైతే నీట్గా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. అది ఎలా అనేది నేనైతే చూపించబోతున్నానండి. ఈ విధంగా నెయిల్ పాలిష్ అనేది ఉంటుంది కదండి. ఆ నెయిల్ పాలిష్ని వచ్చేసరికి మనకి కలర్ పోయిన బ్యాంగిల్స్కి అయితే అప్లై చేసాము అని అంటే మనకి ఏ శారీ కలర్ అయితే మనం వేసుకుంటున్నామో అని అనుకుంటున్నామో ఆ శారీ కలర్ నెయిల్ పాలిష్ ఉంటే చాలండి. మనం ఈజీగా పాత బ్యాంగిల్స్ని కూడా కొత్త వాటి మాదిరి అయితే మనం మార్చేసుకోవచ్చు అండి.
మనం పక్కన పెట్టేసి మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరమే లేదండి. మనకి ఏ కలర్ మ్యాచింగ్ కావాలి అని అనుకుంటే ఆ కలర్ మన దగ్గర ఒక నెయిల్ పాలిష్ అనేది ఉంటే చాలండి, ఈజీగా మనం గాజులను అనేది ట్రాన్స్ఫార్మ్ అయితే చేసేయొచ్చండి. చూస్తున్నారు కదండి, ఫస్ట్ వైట్ కలర్ బ్యాంగిల్ అనేది ఇప్పుడు నేను కలర్ అనేది అప్లై చేశాక ఎలా ఉందో చూస్తున్నారు కదండి. ఇప్పుడు గ్రీన్ కలర్ బ్యాంగిల్కి వచ్చేసరికి నేను పింక్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా మన ఇష్టం అండి, మనం పక్కన కలర్ పోయింది ఏం వాడతాం లేబ్బా అని పక్కకు పెట్టేస్తాం కదండి, అలాంటి వాటిని కూడా పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా మనమైతే వాడుకోవచ్చండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మన దగ్గర ఒక్క నెయిల్ పాలిష్ అనేది ఉంటే చాలండి, మనకి ఏ కలర్కి మ్యాచింగ్ కావాలన్నా కూడానండి మనం రెడీ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం పింక్ కలర్ వేయడం వల్ల గ్రీన్ పింక్ కలర్ శారీ అనేది ఉందనుకోండి, ఈ విధంగా ఇలాంటి గాజులు వేసుకున్నాం అనుకోండి, మనకి 2 కలర్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఈ విధంగా చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదండి, కలర్ వేసిన తర్వాత ఇవి 2 ఫస్ట్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా మారిపోయాయి అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా సింపుల్గా, ఈజీగా మనం పాత బ్యాంగిల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, కొత్తవి కొనుక్కోవాల్సిన అవసరం అస్సలే లేదండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇప్పుడు మిక్సీ జార్లు అనేవి ఉంటాయి కదండి, మిక్సీ జార్లు అనేది మనం ఏమంటే అవి వేస్తుంటామంటే ఒక్కొక్కసారి ఆనియన్స్ అనేవి వేస్తాం. ఆనియన్స్ వేసినప్పుడు మిక్సీ జార్ అంతా ఆనియన్ స్మెల్ వస్తుంది. అంతేకాకుండా మనం వెల్లుల్లి ఉంటుంది కదండి, ఆ వెల్లుల్లి వేసినప్పుడు కూడా మిక్సీ జార్ అనేది వెల్లుల్లి స్మెల్ అంతా వచ్చేస్తుంది కదండి. అలాంటప్పుడు మనం వేరేవి ఏమైనా వేయాలంటే మనకి స్మెల్ అనేది వస్తుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మిక్సీ జార్లో వచ్చేసరికి న్యూస్ పేపర్ అనేది ఉంటుంది కదండి, ఆ న్యూస్ పేపర్ని వచ్చేసరికి కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా మనం కట్ చేసుకొని న్యూస్ పేపర్ వేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకొని తిప్పామనంటే ఆ స్మెల్ అంతా న్యూస్ పేపర్లకు అయితే పట్టేస్తుందండి. మనకి స్మెల్ అనేది లేకుండా మిక్సీ జార్ అనేది నీట్గా ఉంటుందండి. మనం నీట్గా అయితే క్లీన్ చేసుకున్నట్టు మనకి స్మెల్ అనేది లేకుండా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా న్యూస్ పేపర్ అనేది వేసేసుకున్న తర్వాత, పేపర్స్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి మిక్సీ అనేది ఒక్కసారి అలా తిప్పేసాము అని అంటే ఆ స్మెల్ అంతా అయితే న్యూస్ పేపర్కి అయితే పట్టేస్తుందండి. మనకి స్మెల్ అనేది లేకుండా ఒక్కసారి అయితే మనం లిక్విడ్ అనేది వేసేసుకొని క్లీన్ చేసుకున్నాము అని అంటే జార్ అయితే నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఒక్కసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. మసాలాలు అలా వేసుకున్నప్పుడు మిక్సీ జార్ అనేది మసాలా స్మెల్ అంతా వచ్చేస్తుందండి. అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. సిలిండర్ అనేది మనం పెడతాం కదండి, ఆ పెట్టిన చోట చిలుం మాదిరి పట్టేసి రౌండ్గా అయితే అట్లానే ఉండిపోతుందండి. అది మనం ఎంత క్లీన్ చేసినా కూడా పోదండి. అలాంటప్పుడు మనం వచ్చరికి మనకి అవసరం లేని ఓల్డ్ బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదండి, ఆ బ్యాంగిల్స్ వచ్చేసరికి మనం సిలిండర్ కింద పెట్టాము అని అంటే మనకి హైట్ అనేది వస్తుంది కాబట్టి మనకి అలా రౌండ్గా పడకుండా ఉంటుందండి. అంతేకాకుండా మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలన్నా సరేనండి, నీట్గా పక్కన సర్పు వేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఇదైతే కొత్త సిలిండర్ అండి, చాలా వెయిట్ అయితే ఉంది. ఇంకొకరి సహాయం తీసుకొని నేనైతే పైకి ఎత్తుతున్నానండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే 3 పైపులు అయితే మనం బ్యాంగిల్స్ అనేవి పెట్టేసుకున్నాము అని అంటే మనకి నీట్గా అయితే ఉంటుందండి. మనం తుడుచుకునే దానికి కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి. మనకి ఆ విధంగా మనకి రౌండ్గా అయితే పడకుండా, చిలుము అనేది పట్టకుండా నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. మన హాల్లో అలా పెట్టుకున్నప్పుడు ఆ విధంగా పడితే బాగోదు కదండి. ఈ విధంగా మనం అవసరం లేని బ్యాంగిల్స్ని అయితే ఇలా అయితే యూజ్ చేయొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అసలు నెక్స్ట్ ఇప్పుడే వెళ్దామండి. స్టవ్ అనేది చూస్తున్నారు కదండి ఎలా ఉందో. ఈ విధంగా మనకి స్టవ్ దగ్గర అంతా జిడ్డు పట్టినా ఏమైనా పట్టినా సరేనండి, నీట్గా అయితే క్లీన్ చేసుకునేదానికి ఇప్పుడు ఒక లిక్విడ్ అనేది చెప్పబోతానండి. ఈ లిక్విడ్తో వచ్చేసరికి మనం స్టవ్వే కాకుండా మనం వాష్ బేసిన్ పాత్రలు అనేవి తోముకుంటాం కదండి, వాష్ బేసిన్ అది కూడా క్లీన్ చేసుకునే దానికి లిక్విడ్ అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మనకి ఎక్కువగా జిడ్డు పట్టి ఉన్నాయి, ఎక్కువ పప్పు అలా పడుతుంది కదండి, అదంతా అలానే ఉండిపోతుంది కదండి. అలాంటప్పుడు అయితే టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ వచ్చరికి కొంచెం వాటర్ అనేది తీసుకున్నాండి, మనకి ఎంత అవసరమో అంత వాటర్ అనేది తీసుకోవాలండి. తర్వాత వచ్చరికి నేను డెటాల్ అనేది వేసానండి. అది బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా కిల్ చేస్తుంది కదండి. కొంచెం డెటాల్ వేసి తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ మనం ఏది యూజ్ చేస్తే అది వేసుకోవాలండి. తర్వాత వచ్చరికి కొంచెం అయితే లిక్విడ్ అనేది ఉంటుంది కదండి, పాత్రలు దొమ్ముకునే లిక్విడ్ అయితే కొంచెం వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం స్ప్రే బాటిల్లో వేసుకొని మనం స్టోర్ చేసుకొని డైలీ స్టవ్ అనేది క్లీన్ చేసుకునే దానికి యూస్ చేసుకోవచ్చండి. లేదంటే మనం అప్పటికప్పుడైనా తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేను కొంచెం వాటర్ అనేది చల్లుకొని నేను స్టవ్ అనేది నీట్గా అయితే క్లీన్ చేశానండి. ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసారు కదండి. ఎలా ఉన్నా సరేనండి, ఎంత జిడ్డు పట్టి ఉన్నా మనం ఎక్కువ రోజులు క్లీన్ చేయకపోతే స్టవ్ అనేది బాగా డస్ట్గా అయిపోతుంది కదండి. అలాంటప్పుడు అయితే ఈ విధంగా క్లీన్ చేసామంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఇదే వాటర్ తోటి మనం
పాత్రలు అనేవి తోముకొని ఉంటాం కాబట్టి ఎంత జిడ్డు పట్టిందో చూసారు కదంటే. ఇలా జిడ్డు పట్టిన వాష్ బేసిన్ని కూడా మనమైతే నీట్గా అయితే ఈ వాటర్తో అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ అనేది మొత్తం నీట్గా అయితే చల్లేసుకుని మనం ఏదైనా స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఆ స్క్రబ్బర్ తోటి అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తానండి. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.